హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీ రాగి దోశ బ్యాటర్ అనేది ఎలా చేయాలో చూద్దాం. రాగులు 2 కప్స్, ఉద్దుపప్పు 1 కప్, ఉప్పుడు బియ్యం 1 కప్, వాటర్. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ రాగులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పుడు బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉద్దుపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా 5 to 6 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఈ నానిన పప్పుని కొద్దిగా ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టినాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. అప్పుడు బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా వస్తుంది బ్యాటర్ అనేది. ఫైనల్గా బ్యాటర్ అనేది ఇలా వస్తుంది. దీన్ని నైట్ అంతా ఒక ప్లేట్ మూసిపెట్టి బయట పెట్టి మార్నింగ్ ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, ఇడ్లీ సోడా అనేది కొద్దిగా తగినంతగా కలుపుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని గీ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా పిండిని గెంటితో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర అనేది పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో వాటర్ కొన్ని వేసుకొని ఆ ప్లేట్ అనేది దాంట్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి 10 minutes ఆవిరి పెట్టుకోవాలి. ఒక 10 minutes ఉడికించుకోవాలి. ఫైనల్గా 10 minutes తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి రాగి ఇడ్లీ అనేది. సేమ్ బ్యాటర్తో రాగి దోశ అనేది ఎలా పోద్దాం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కినాక దోశ అనేది పోసుకోవాలి. ఇలా ప్యాన్ హీట్ ఎక్కినాక దోశ బ్యాటర్ తీసుకొని ఇలా చుట్టుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత గీ అనేది అప్లై చేసుకోవాలి. వన్ సైడ్ కాలిన తర్వాత అనదర్ సైడ్ అనేది కాల్చుకోవాలి. ఫైనల్గా రాగి ఇడ్లీ రాగి దోశ పల్లీల చట్నీ. ఈ రాగి ఇడ్లీ రాగి దోశ చట్నీ సాంబార్ కారం అలాగే నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.